శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 22వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతున్నాయా అంటే, తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క సంచారము మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తోంది, ఆచరణనిస్తోంది, కార్య సామర్థ్యాన్ని ఇస్తోంది, అన్నదమ్ముల సహాయ సహకారాన్ని ఇస్తోంది, మనోబలాన్ని ఇస్తోంది, కార్యసిద్ధిని ఇస్తోంది, దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయతానురాగాలను ఇస్తోంది, సహాయ సహకారాలను ఇస్తోంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. మరి ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే ఒక విధంగా అదృష్టం కింద లెక్క. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది, మనం చెప్పలేము. గ్రహస్థితులు మారాయి అంటే ఇక్కడ శనిగారి బలం లేదు, గురుగారి బలం లేదు, అయినప్పటికీ కూడా మిగతా గ్రహాలు చాలా బాగున్నాయి. రాహు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. 5 గ్రహాలు బాగుండడం అంటే అది మాటలైన విషయం కాదు. మరి ఇన్ని గ్రహాల బాగు అంత మంచి చెయ్యాలి కదా అంటే అంత మంచిని చేస్తుంది. కాకపోతే శనిగారి యొక్క స్థితి సంచారానికి కొంచెం ఉపశమనంగా ఈ తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారం ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి అంతగా కీడు చెయ్యరు. కాబట్టి గురువు గారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి, కొంచెం మేలు చేసే అవకాశం ఉంది. స్థిర చిరాస్తుల విలువలు పెరుగుతాయి, విజయావకాశాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మాట తీరు కూడా బాగానే ఉంటుంది. చిన్నగా ఓర్పు కలిగి ప్రతి పని సాధించండి, మరింతగా సుఖమయ జీవితం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అనుకూలత అంటే ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. మరి లాభస్థానంలో శనిగారు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాలే బాగున్నాయి, ఒక యోగం ఉంది కదండి. మరి దీనికే అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే, మనము ప్రయత్నం చేసుకునే దాన్ని బట్టి, మనకి భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, మన యొక్క భక్తిని బట్టి ఖచ్చితంగా మన పనులు అవుతాయి. సంకల్ప బలం చేసుకోవడంలో ఉంటుంది, ఓర్పు వహించి ఉండగలగడంలో ఉంటుంది. అలాగే భక్తి జ్ఞానాలని వృద్ధి చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వాహన లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి. ఇక లాభస్థానంలో శనిగారు ఉన్నారంటే ఏదో ఒక విధంగా లాభాలని ఇస్తూనే ఉంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావచ్చు, వివాహం కుదరని వారికి వివాహం కుదరచ్చు. ఎప్పుడు మనకి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఏ పని సవ్యంగా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఎవరో ఒకళ్ళు సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ముందరికి తీసుకెళ్ళవచ్చు. లాభం ఏ విధంగా అయినా ఉండొచ్చు, సంతృప్తికర జీవితంలో ఉంటారు. అలాగే మాట పరపతి చాలా బాగుంటుంది, కుటుంబ క్షేమం బాగుంటుంది, కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఎన్నో రకాలుగా మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. మరింత ప్రశాంతత కోసం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి, మరింతగా ప్రశాంతత ఉంటుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం కాస్త మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా, ద్వితీయంలో గురు శుక్రులు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు. ఇవి 4 గ్రహాలు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాయి. అయితే మాతృవర్గ రీత్యా బాగుంది, భాతృవర్గ రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, వాక్కు రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, ధన ఆదాయ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, వివాహాది శుభకార్యాలు జరిగే రీత్యా బాగుంది, స్థాన చలనం రీత్యా బాగుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి అనుకూలవంతమైన కాలం ప్రారంభమైంది, చక్కగా వెళ్ళొచ్చు. ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేసుకోండి. సంతానం బాగున్నారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఏవైనా ఉన్నాయా అంటే వాటికి తగిన ఆదాయం ఉండి మీకు ఆ ఖర్చులు ఏవి కూడా భారం అవ్వవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే
యోగా చేయండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి. మరింత శుభకరమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి గురు శుక్ర సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా లాభ స్థానంలో కుజుడు ఉన్నారండి. ఇది చాలా అద్భుతమైన విషయం. అలాగే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. అంటే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం పెరుగుతోంది, కార్యసిద్ధి కలుగుతోంది. మనస్సంకల్పం చాలా బాగా చేసుకుంటారు. ఎప్పుడు ఏ పని అవసరం అనేది చూసుకుని దానికి సంకల్పం చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ పనులు అయ్యే దిశగా గ్రహస్థితులు ఉన్నాయి. అలాగే పిత్రార్జితం చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాట చాలా పరపతి పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది. అలాగే ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. ప్రాథమిక విద్య వారికి స్ఫురణకి ఎక్కువగా అన్ని వస్తూ జ్ఞాపక శక్తి పెరిగే విధంగా ఉంటుంది. మొత్తం మీద అయితే విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇంట శుభకార్యాలు ఉండడానికి అవకాశం ఉంది. మాట పరపతి బ్రహ్మాండంగా పెరిగి మీ మాట చలామణిలో ఉంటుంది. లాభాల బాటలో ఉంటారు. ముఖ్యంగా ఏదైనా వాహనాలకు సంబంధించిన లాభం చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా బాగుంది. సంతాన రీత్యా బాగుంది. రుణభారాల రీత్యా కూడా కాస్త రుణాలు తగ్గే విధంగా ఉంది. చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ మరింత అనుకూలత కోసం, ప్రశాంతత కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఏమైనా వచ్చిందా అంటే శుభాశుభ మిశ్రమ కాలమే కనిపిస్తూ ఉన్నది. రాహు, కేతు, శనిగారులకి తప్పనిసరిగా జపాలు చేయించండి, లేదా ప్రతినిత్యం స్తోత్ర పారాయణాలు చేయండి. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మరి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకోగలిగేటటువంటి స్తోమత వస్తుంది. మరమ్మతులు గాని లేదా కొనుగోలు గాని తప్పనిసరిగా ఉంటుంది, గృహానికి సంబంధించి లేదా స్థిర చరాస్తులకి సంబంధించి. ఇక స్థాన చలనానికి అవకాశం ఉంది. అది చాలా అనుకూల స్థాన చలనం. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి సంచార విశేషం వల్ల కుటుంబ జీవితం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు. అనేక విధాలుగా మనస్సుకి ఆనందం కలిగించేటటువంటి శుభకర విషయాలు మీకు వస్తాయి, మీకు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారికి గురుగ్రహ స్తోత్రాలు బాగా పారాయణ చేయండి. మరింత అనుకూలత సంతరించుకుంటుంది. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, దశమ స్థానంలో బుధాదిత్య యోగం బాగుంది, ఏకాదశంలో గురు శుక్రులు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే చాలా చాలా బాగుందో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంట శుభకార్యాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము. ఏ విషయానికైనా మీరు రాతకోత పరీక్షలకి వెళ్ళారు అంటే, మౌఖిక పరీక్షలకు వెళ్ళారు అంటే దానిలో విజయం సాధించుకొని చక్కగా ఉత్తీర్ణులయ్యి విజయం సాధించుకొని తిరిగి వస్తారు. ధన ఆదాయం పెరుగుతుంది, రుణభారాలు తగ్గుతాయి, శత్రువుల యొక్క బాధ తగ్గుతుంది, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే ఉద్యోగ జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి. యోగం ఉంది అక్కడ, బుధాదిత్య యోగం ఉంది కాబట్టి యోగవంతమైన ఫలితాలే మీకు ఉంటాయి. ఉన్నతమైన స్థితి ఉంటుంది. అలాగే అనుకూలమైనటువంటి విశేష అంశాలు చాలా ఉండడానికి అవకాశం ఉంది. ప్రశాంత జీవితం ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. దాన ధర్మాల విషయంలో జాగ్రత్త వహించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నవగ్రహ స్తోత్రాల పారాయణ చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. అద్భుతమైన ప్రశాంతతే కాదు, అభివృద్ధి కూడా మీ సొంతం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా నవమ స్థానంలో బుధాదిత్య యోగం బాగుంది. ఇక దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది.
2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నాయి. కానీ నవమంలో యోగం ఉంది. లాభాల బాటలో ఉంటారు. పితృవర్గ రీత్యా బావుంటుంది. అలాగే అనుకోని విధంగా ఆదాయం బావుంటుంది. శని గారు చాలా బాగున్నారు కదా! కాబట్టి యోగిస్తోందనమాట. షష్ఠ స్థానం చాలా బాగా యోగిస్తోంది. అలాగే కేతువు యొక్క సంచారం కూడా లాభాల స్థితిలోనే ఉన్నందువల్ల ఈ గ్రహాలన్నీ కూడా మీకు చాలా మేలు చేస్తున్నాయి అనే చెప్పొచ్చు. మీరు కృతజ్ఞతలు తెలియచెప్పుకోవాలి. నిన్న మొన్నటి వరకు గురుబలం కూడా చాలా చాలా బాగుంది. కానీ ఇప్పుడు పరస్పర విరుద్ధమైన భావాలు వచ్చి ఈ దశమ భావంలో కూర్చున్నాయి. గురుగారు మారిపోయారు. శుక్రాచార్యుల వారు దశమంలోకి వచ్చారు. దశమంలో శుక్రాచార్యుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తారు. అలాగే గురువు గారు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఉచ్ఛలో ఉన్నారు కాబట్టి ఎవరికి హాని చేయరు, మేలే చేస్తారు. ఇక్కడ పరస్పర విరుద్ధమైన భావాలు, చెడు చేయరు అని చెప్పాలి. మేలు చేసినా చేయకపోయినా చెడు చెయ్యరు. కాబట్టి ఇక్కడ అర్థవంతమైనటువంటి ఫలితాలు మీకుంటాయి. ఇటు కేతువు బాగున్నారు, అటు శని గారు బాగున్నారు. 2 పెద్ద గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో చాలా అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఏ పనిని చేపట్టారో దానిలో కృషి చేయండి. తప్పనిసరిగా విజయాల బాటలోకి వెడతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏమైనా ఉందా అంటే మీరు చేసుకునేటటువంటి ధ్యానం వల్ల, పూజ వల్ల, స్మరణ వల్ల, దానం వల్ల ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పగలను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు వస్తాయి. సంకల్ప బలం నెరవేరుతుంది. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచార విశేష బలం చేత రాశికి బలం ఏర్పడి కీర్తి ప్రతిష్టలు ఏర్పడుతున్నాయి. మాట తీరు చాలా బాగుంటుంది. మాట పరపతి చాలా బాగా పెరుగుతుంది. అలాగే పిత్రార్జితాలు చేకూరుతాయి. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. ఎన్నో విధాలుగా మీకు ఒక ఉన్నతి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అంటే మీ సంకల్ప బలం ఏదైతే ఉందో అది ఇనుమడిస్తుంది. అది మీరు మాతృవర్గ రీత్యా ఏదైనా సంకల్పం చేసుకోవచ్చు, సంతాన రీత్యా చేసుకోవచ్చు, రుణ భారాలు తగ్గుముఖం పట్టాలి అని చేసుకోవచ్చు, భార్యాభర్తల అన్యోన్యత పెరగాలని చేసుకోవచ్చు. ఏ రూపకంగా మీరు ఒక సంకల్పం చేసుకున్నా కూడా ఆ సంకల్పానికి బలం పెరిగి సిద్ధించే విధంగా ఆ దిశగా దాని యొక్క ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా సంకల్పం చేసుకోండి. చక్కగా సంకల్ప బలం పెరిగి మీకు కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని భరించడానికి కావలసినటువంటి మానసిక ధైర్యం, అలాగే ధనము ఖర్చు పెట్టగలిగేటటువంటి నేర్పు, ఇవన్నీ కూడా నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారే మీకు ఇస్తారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. మరింత శుభకరమైన అంశాలు మీకు ఉంటాయి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా షష్ఠ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఇక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా బాగుంది. అయితే ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది. భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంటుంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. ఏదైనా ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇలాంటి వాటికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే ఆ ప్రయత్నం దాదాపుగా ముందరికి వెళ్ళిపోతుంది. అనుకూలమైన ఫలితాలు చాలా ఉన్నాయి అని చెప్పచ్చు. ధన ఆదాయం బాగుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. ఎన్నో విధాలుగా చాలా బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. మానసిక ప్రశాంతతను పెంచుకోండి. అసంతృప్తిని విడనాడండి. ఇది చాలా పూర్తిగా ఆరోగ్యకరమైన విషయం అన్నమాట. అలాగే
బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దగ్గర ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరిగే ఉంటుంది. మరింత మనశ్శాంతి కోసం దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి. అర్ధాష్టమ శనిగారి సంచార దోష విశేషం వల్ల శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. మరింతగా ప్రశాంతత చేకూరుతుంది. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. సప్తమంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. రుణభారాలు తక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రుణానికి సంబంధించి ఎటువంటి భయము పడనవసరం లేదు. తీర్చేవి తీరుస్తుంటారు, మళ్ళీ చేసేవి చేస్తూ ఉంటారు. దైవభక్తి పెరుగుతోంది. ప్రజల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. వ్యాపార భాగస్వాములు బాగున్నారు. జీవిత భాగస్వామి కూడా చాలా చాలా బాగున్నారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహం అయిన వారికి సంతానం పట్ల మక్కువ కలుగుతుంది. శుభవార్త శ్రవణం ఉంటుంది దానికి సంబంధించి. అలాగే శుభకార్యాల పరంపర ఉంటుంది. అందులో మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఉన్నత విద్య ఉంటుంది. ఏది కావాలి అనుకున్నా కూడా గురుబలం చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత మీ సంకల్ప బలం నెరవేరుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. శివారాధన చేయండి, మరింత అనుకూల ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి గ్రహస్థితుల అనుకూలత ఎలా ఉంది అని చెప్పుకునే దానికన్నా గ్రహస్థితులు అననుకూలత ఎలా ఉంది అని చెప్పుకోవాలి. ఈ రోజున ఒక్కొక్కసారి అదృష్టం ఏమవుతుంది అంటే తన్నుకుంటూ వస్తుంది. ఒక్కొక్కసారి ఆ అదృష్టం అలాగే ఆగిపోతుంది. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉంటేనే మనుగడ చాలా బాగుంటుంది. లేని పక్షంలో చాలా చిరాకులు ఉంటాయి. ఏ పని చేస్తున్నా కూడా అంత పూర్తిగా మానసికమైన ఉత్సాహంతో చేసినట్టుగా ఉండదు. మొక్కుబడిగా చేసినట్టుగా ఉంటుంది. ఏది చేస్తున్నా వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. వ్యయ ప్రయాసలకి లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విపరీతమైన ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. స్థానచలనం కనిపిస్తూ ఉంటుంది. ఒకటేమిటి, అన్ని రకాల చికాకులు ఒకటేసారి ఏర్పడినట్టుగా ఉంటాయి. ఇదొక పరీక్షా కాలం అన్నట్టుగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావము దాదాపుగా చివరికి వచ్చేస్తోంది. ఇంకొక సంవత్సర కాలంలోనే శనిగారి యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు గురువు గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత గాని, అలాగే తృతీయంలో అంటే ద్వితీయ పాదంలో వ్యయం అయిపోయింది, రాశి అయిపోయింది. ద్వితీయంలో చివరికి ఇంకొక సంవత్సర కాలంలోకే వచ్చేస్తూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్పరిణామాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి కాస్త తగ్గుముఖం పడతాయి. దానికి తోడు గురుబలం కూడా ఉంది. గురు బలం అంటే రాశికి గురుబలం లేదు. శనిగారి మీద ఈ గురువు గారి దృష్టి ఉన్న కారణం చేత శనిగారు ఇచ్చే ఫలితాలు తగ్గుతున్నాయి. కాబట్టి కొంతవరకు మేలవుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా గ్రహాల విషయంలో అంత పూర్తిగా అనుకూలత లేదు. కాబట్టి ఇక్కడ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చేయండి, శివారాధన చేయండి. చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అలాగే యోగా చెయ్యండి. మానసికమైనటువంటి ధైర్యం, ఆ గుండె బలం అనేది చాలా వరకు ధైర్య సాహసోపేతంగా తయారవుతుంది. సమస్యని ఎదుర్కోగలిగే సామర్థ్యం మీకు వస్తుంది. చక్కగా స్ఫురణకు వస్తాయి ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది బాగుంటుంది. ఈ పరిహారాలు చేసుకోండి, మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము, బుధాదిత్య యోగము, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 6 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు మీకున్నాయి అంటే మీరు ఎంత అదృష్టం మీ వెంట ఉందో మీరే ఆశ్చర్యపోతారు. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క గురువుగారు ఉచ్ఛలో ఉండి చాలా ఉపయుక్తం అవుతున్నారు. ఇంకొక పక్క వరుస రాసుల్లో 3, 4, 5, 6 వరుస రాసుల్లో మాలికా యోగం ఏర్పడి చాలా అదృష్టవంతమైన కాలాన్ని సూచిస్తూ ఉన్నది.
అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంది, కుటుంబ జీవితం బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధి బాగుంటుంది, అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది, పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉండడమే కాదు, దైవభక్తి బాగా ఒప్పారుతోంది, సంతాన రీత్యా చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉందన్నమాట. అసలు గురుబలము ఇంత అద్భుతంగా ఉంది అంటే ఏలినాటి శని గ్రహ ప్రభావం ఎటుపోతుందో తెలీదు. ఏ బలము లేకపోతే శనిగారి యొక్క దుష్ట ఫలితం విజృంభిస్తుంది, కానీ గురుబలం బాగుంది, బుధబలం బాగుంది, కుజబలం బాగుంది, కేతుబలం బాగుంది, శుక్రబలం బాగుంది. ఇన్ని గ్రహాల బలాలు బాగుంటూ ఒక యోగం కూడా అబ్బింది, బుధదిచి యోగం అంటే చాలా అదృష్టవంతమైన కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఏ రకంగా చూసినా ఈరోజు మానసికమైన శాంతి బాగా అభివృద్ధి పదంలో ఉన్నట్టుగా ఉంది అని చెప్పి తెలియచేయచ్చు. ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి. ఏ పనైనా ప్రారంభించినప్పుడు దానిని ఒక క్రమశిక్షణతో ముందరికి తీసుకుని వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.